అమెరికా స్టూడెంట్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు. F1 విద్యార్థులకి గరిష్టంగా 4 ఏళ్లే పరిమితి. కోర్స్ పూర్తయ్యే వరకు అమెరికాలో నివాసం ఉండే వెసులుబాటును కూడా రద్దు చేశారు. స్టూడెంట్ వీసా పొడిగింపుకు తరచూ దరఖాస్తులు తప్పనిసరి. గ్రేస్ పీరియడ్ 60 రోజుల నుంచి 30 రోజులకు కుదించారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కోర్స్ సబ్జెక్ట్స్ మార్పుపై ఆంక్షలు విధించారు. గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మరింతగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. గడువు లోపు వీసా పొడిగించుకోకపోతే అక్రమ నివాసంగా పరిగణిస్తారు. తిరిగి అమెరికా ప్రవేశంపై 10 ఏళ్ల నిషేధాన్ని విధించే అవకాశం ఉంది. కొత్త నిబంధనలతో 3,60,000 మంది భారతీయ విద్యార్థులపై ఈ ప్రభావం తీవ్రంగా చూపించబోతోంది. మరొక వైపు ట్రంప్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రైమ్ టైం ప్రసంగంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాని టార్గెట్ చేస్తూ చేసిన ఆరోపణలు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ ని షేక్ చేస్తున్నాయి. అమెరికా ఓటర్ల జుట్టు చైనా చేతుల్లో ఉంది అంటున్నారు ట్రంప్. వేలు లక్షలు కాదు, 22 కోట్ల అమెరికన్ ఓటర్ల సమాచారాన్ని డ్రాగన్ కంట్రీ దోచుకుందంటూ ఆరోపించారు ఆయన. ట్రంప్ ఎన్నికల అక్రమాలు, విదేశీ జోక్యం అంశాలను ప్రస్తావించడం ఇది తొలిసారేం కాదు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఎన్నికల విధానంలో లోపాలున్నాయి అంటూ నిరంతరం ఆరోపణలు చేస్తూనే ఉన్నారాయన. అయితే ఈసారి అధ్యక్షుడిగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలోనే ఈ అంశాన్ని లేవనెత్తడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఓటర్ ఐడిని తప్పనిసరి చేయడం, ఎన్నికల విధానంలో కఠిన సంస్కరణలు తీసుకురావాలి అన్న తన వాదనకు బలం చేకూర్చే ప్రయత్నంగానే ట్రంప్ ఈ అంశాల్ని ముందుకు తెచ్చారని అమెరికా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు బహిరంగంగా విడుదల కాలేదు. అయితే అమెరికా టాప్ ఏజెన్సీస్ తో విచారణ చేయిస్తామన్నారు ట్రంప్. ఎన్నికల సమగ్రత పేరుతో ఓటింగ్ విధానాన్ని కఠినతరం చేయాలన్న తన వాదనకు బలం చేకూర్చడానికి ట్రంప్ చైనాను టార్గెట్ చేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.